Audio Jungle. వెల్కమ్ టు సి న్యూస్. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రాజెక్టుల హెడ్ వర్క్ ఎక్కడ నిర్మించారో తెలియని వారు రాజకీయ విమర్శలు చేయడం బాధాకరమన్న మంత్రి తుమ్మల. గ్రీన్ వైరా పేరుతో వైరా హరితహారంలో పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ లాల్. పట్టణంలో భారీ ర్యాలీ, పెద్ద ఎత్తున మొక్కలు నాటిన ఎమ్మెల్యే. రాజీవ్ గాంధీ ఇందిరాసాగర్ ప్రాజెక్టుల హెడ్ వర్క్ ఎక్కడ నిర్మించారో కూడా తెలియని వారు రాజకీయ విమర్శలు చేయడం పట్ల మంత్రి తుమ్మల కాంగ్రెస్ నేతలపై ఫైర్ అయ్యారు. 10 ఏళ్లు అధికారంలో ఉండి ఈ ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి కమిషన్ల కోసం కకృతి పడ్డారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కోసం ప్రభుత్వం చేసినటువంటి ప్రయత్నాలన్నీ కానీ విఫలమై సుప్రీంకోర్టు దానికి అంగీకరించలేదు. కాబట్టి ఆ రెండు కూడా పూర్తి చేసేదానికి రాజ్యాంగబద్ధమైనటువంటి అవరోధాలు ఉన్నాయి, సాంకేతికపరమైనటువంటి కారణాలు ఉన్నాయి, అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి, సుప్రీంకోర్టు రూలింగ్, సుప్రీంకోర్టు యొక్క పర్మిషన్స్ తోటి చేయాలి, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు జరగదు. ఇటువంటి అవాంతరాలన్నింటినీ తొలగించి కేవలం 3 లక్షల చిల్లర ఎకరాలకి డిజైన్ చేసినటువంటి ఆ 2 ప్రాజెక్టుల ఆయకట్టుతో పాటు మిగిలినటువంటి ఇంకా 3 లక్షల ఎకరాలకి కొత్తగా ఈవెన్ కరువు పీడిత ప్రాంతమైనటువంటి పాలేరు రిజర్వాయర్ కూడా గోదావరి జలాలు తరలించాలని, కష్టకాలంలో అవసరమైతే నాగార్జున సాగర్ ఆయకట్టును కూడా సీతారామ ప్రాజెక్టు ద్వారా సస్టైన్ చేయాలని నిర్ణయించుకోవటం జరిగింది. దానికి ఇదివరకు ఎక్కడ పెట్టాలో తెలియనటువంటి నాయకులు ఈరోజు వెళ్ళి నిన్న ఆ ప్రాంతం చూసామని చెప్తున్నారు. ఆ ప్రాంతంలో ఎక్కడ హెడ్ వర్క్తో ఇప్పుడు చెప్పగలిగితే ఇప్పటికీ కూడా వాళ్ళకి తెలంగాణ ప్రభుత్వం సలాం చేస్తారు. ఇవ్వడం జరిగింది. కొన్ని ఒక 5-6 చోట సైట్ ఇష్యూ అని చెప్తున్నారు. ఆ విలేజ్లో మినిస్టర్ గారు సార్ చెప్తున్నట్లు 1 వారం 10 రోజులు అది ఆ సైట్ వాళ్ళు తేల్చుకోలేదంటే మనము వేరే పంచాయతీకి ఎవరు సైట్ ఇస్తారో వాళ్ళకి అలాట్మెంట్ చేసేస్తాం అనమాట. సో దట్ మనకి కన్స్ట్రక్షన్ త్వరగా కంప్లీట్ అవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే బిల్డింగ్ వస్తుంటాయి, కంప్లీట్ కంట్రోల్ ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏదంటే గ్రామ కంఠం అవతల ఉన్న రెవెన్యూ ల్యాండ్ మీద మాత్రమే ఉంటుంది. అలాట్మెంట్ కానీ అలినేషన్ కానీ ఏదైనా చేస్తే రెవెన్యూ ల్యాండ్గా చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్. బట్ గ్రామ కంఠంలో ఉన్నది గ్రామ పంచాయతీ వాళ్ళే చేసుకోవాలి. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా గ్రామ కంఠంలో ఉంది, దీనికి రెవెన్యూకి ఏమో ఇది ఉండదు, పరిధిలు రాదనమాట. కాబట్టి గ్రామ కంఠంలో మీరు కట్టుకునేటప్పుడు ఆ పంచాయతీ వాళ్ళు ఒక యునానిమస్ గా కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుని రెజల్యూషన్ చేసుకుంటే ఆ ప్రకారంగా ఆ సైట్ అలాట్ చేసుకుంటూ కట్టుకోవచ్చు. ఇప్పుడు గ్రామ పంచాయతీకి తర్వాత ఎవరు మనకి ముందు వస్తారు సైట్ ఇస్తూ మనకి అంటే 6 నెలలు 4 నెలల లోపల కంప్లీట్ అయ్యేలాగా మనము ప్రయత్నం.
గ్రీన్ వైరా పేరుతో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులు హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మదన్లాల్ ప్రారంభించారు. గ్రీన్ వైరా పేరుతో పట్టణంలో సుమారు 10,000 మొక్కలు నాటినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మొదటగా వైరాలో భారీగా తరలి వచ్చిన విద్యార్థులు స్థానిక ప్రజలతో పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలను నాటారు. చెట్ల యొక్క ప్రాధాన్యతను చాటుతూ విద్యార్థులు ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైరాలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని వివరించారు. గ్రీన్ వైరా పేరుతో ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కలు నాటడం మంచి పరిణామమని, రాబోయే రోజుల్లో వైరాను అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆ పార్టీ నాయకులు, ఇతర అధికారులు హాజరయ్యారు. రెండు రోజుల క్రితం ఈ వైరాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లే దాంట్లో భాగంగా ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహార కార్యక్రమాన్ని మనం వైరాలో ఎందుకు చేయకూడదని చెప్పని మన గౌరవ ఎంపీడీఓ గారిని, ఎంఆర్ఓ గారిని, ఇతర మిత్రుల్ని, ఆప్తుల్ని కలిసి రాబోయే తరం వారికి మనం ఆదర్శంగా నిలవలసినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా వైరా నియోజకవర్గ ప్రజలు, వైరా మండల ప్రజలు, అధికారులందరూ కూడా మనస్ఫూర్తిగా సహకరించేందుకు వారికి అందరికీ మరోసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల యాజమాన్య వారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిసి ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రభుత్వం కోట్ల రూపాయలను దుర్వినియోగం చేస్తుందని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆరోపించారు. గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులను పూర్తి చేస్తే ఇంత ఖర్చు కాదని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రాజీవ్ గాంధీ, ఇందిరాసాగర్ ప్రాజెక్టుల పేరు మార్చి రీడిజైన్తో భారీ ఖర్చు పెడుతుందని ఆయన ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. రీడిజైన్పై ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞంలో భాగంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి 2 ప్రాజెక్టుల్ని గ్రౌండ్ చేసే విధానంలో ఇందిరాసాగరు, రాజీవ్ సాగర్ని రూపకల్పన చేసి మొదలుపెట్టడం జరిగింది. 4.5 లక్షల ఎకరాలు సాగులోకి తీసుకొచ్చే జిల్లాకు సంబంధించినటువంటి భూమిని ఆ ప్రణాళిక ఈపీసీ సిస్టంలో మొదలుపెట్టినాం. అప్పుడు దరిదాపు నేను ఆ శాసన మండలి ద్వారా వివిధ ఏజెన్సీలని అడిగినప్పుడు 1,170 కోట్ల పైచిలకు ఇందిరాసాగర్ ఖర్చు పెట్టారు. 1,100 కోట్లు దాదాపు. రాజీవ్ సాగర్ కూడా 600 కోట్ల పైచిలకు, అంటే 1700-1800 కోట్లు ఈ 2 ప్రాజెక్టుల మీద 2014 వరకు ఖర్చు పెట్టడం జరిగింది. రీడిజైన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన లేకుండా అనాలోచితంగా ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది. మేము చాలా తెలివిగల వాళ్ళం, మేము ఆలోచన పరులం అని చెప్పి సంతోషం. ఆ పేరుతో రీడిజైన్ చేస్తున్నామని మొట్టమొదటి స్టేట్మెంట్ ఈ 2 ప్రాజెక్టుని కలిపి సీతారామ ప్రాజెక్టుగా నామకరణం, మీరు అంటే రికార్డు స్ట్రేట్ చేస్తున్నాం. మేము ఖమ్మం పాత్రికేయ సోదరులకి గత రికార్డులోకి పోయి చూస్తే నా దగ్గర కూడా ఫైల్ రికార్డు ఉంది. ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ని 2 కూడా కలిపి రీడిజైన్తో సీతారామ ప్రాజెక్టుగా నామకరణం చేస్తూ మేము డిపిఆర్ చేసి 8,000 కోట్ల అంచనాలతో టెండర్లు పిలవబోతున్నామని 3 రోజుల క్రితం వరకు ప్రభుత్వం యొక్క ప్రకటన. న్యూ ఎస్ఎస్ఆర్ రేట్స్తో మరొక 1,850 కోట్లు కలిపి దాదాపు 10,000 కోట్ల రూపాయల టెండర్ని పిలవబోతున్నారు వచ్చే 10-15 రోజుల్లో. ఇది గ్రౌండ్ రియాలిటీ. విద్యారంగ సమస్యలపై ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఖమ్మంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. గత 2 సంవత్సరాల నుంచి ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదని వారు ఆరోపించారు.
నగరంలోని స్థానిక పేలింగ్ గ్రౌండ్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం జరిగింది. ప్రైవేట్ పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా ఇప్పటివరకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. మరోపక్క ప్రభుత్వ విద్యారంగ సమస్యలు ఎక్కడివి అక్కడే పేరుకుపోతున్నా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను ఇప్పటికైనా పరిష్కరించకుంటే తమ సంఘం తరపున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడుస్తున్నా ఇంతవరకు యూనివర్సిటీలకు వీసీ లేరు. ఈరోజు మనం చూస్తున్నాం విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక చాలా వరకు అప్పులు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు కేసీఆర్ విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిండు. తెలంగాణ ఉద్యమం విద్యార్థుల చేత స్టార్ట్ అయినటువంటి ఉద్యమం, ఉస్మానియా యూనివర్సిటీ ఉవ్వెత్తున ఉద్యమం స్టార్ట్ అయిందంటే కారణం కేవలం విద్యార్థుల వల్లనే. ఈరోజు అదే విద్యార్థులను కనీసం విద్యార్థి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా, హాస్టల్లో వసతులు కల్పించకుండా, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా ఎంసెట్ ఫీజులు పెంచారు. ఎంసెట్ లీకేజ్ జరిగింది. ఎట్లా జరిగింది? కేసీఆర్ అన్నాడు ఎల్కేజీ కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడు. ఇంతవరకు డిమాండ్ నెరవేర్చలేదు. కేసీఆర్ ఫామ్ హౌస్లో పడుకుంటున్నాడు, లేజీగా తయారైతుంది తప్ప విద్యారంగ సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు మనం చూస్తున్నాం స్కూళ్ళలో విద్యారంగ సమస్యలు చాలా ఉన్నాయి. మౌలిక వసతులు లేవు, సమస్యలు చాలా ఉన్నాయి. బాత్రూమ్ లేవు, టాయిలెట్స్ లేవు. విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ విడుదల లేని కారణంగా చాలా మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యను నోచుకోలేకపోతున్నారు. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలు అన్నారు, దానికి అవగాహన కార్యక్రమం లేదు ఇంతవరకు. అట్లా చాలా మంది వరకు కూడా డ్రాప్ అవుతున్నారు. దీనికి కారణం మేజర్గా ఫీజు రియంబర్స్మెంట్ తగ్గించుకోవడానికి కేసీఆర్ పడినటువంటి కుట్రలు కనిపిస్తుందని మేము భావిస్తున్నాము. అదేవిధంగా కేజీ టు పీజీ అన్నాడు, కేసీఆర్ లేజీగా తయారైండు. కాబట్టి విద్యారంగ సమస్యలు వెంబడే పరిష్కరించాలి, లేకుంటే విద్యారంగ సమస్యల కోసం భారీ ఎత్తున ఉద్యమిస్తాం. ఈ సంవత్సరం ఈ నెల 26వ తారీఖున విద్యా సంస్థల బంద్ కూడా నిర్వహించబోతున్నాం. రాష్ట్ర వ్యాప్త కాల్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లాలో విద్యారంగ సమస్యల పరిరక్షణ కోసం తెలంగాణ సర్కార్ శవయాత్ర నిర్వహిస్తున్నాం. ఖబర్దార్ కేసీఆర్ అని మేము ఇక్కడ విద్యార్థుల సందర్భంగా మేము నినదిస్తున్నాం. జై తెలంగాణ. ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్కు ప్రమాదం పొంచి ఉంది. రిజర్వాయర్ ఆనకట్ట 2 అడుగులకు కింకిపోయింది. దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క పర్యటనకు కేంద్రంగా ఉన్న రిజర్వాయర్ ప్రశ్నార్థకంగా మారే అవకాశం కనిపిస్తుంది. వైరా మండలంలో వైరా రిజర్వాయరు కట్టి నవాబుల కాలంలో కట్టారు. అప్పటి నుంచి ఈ ఆనకట్టకి ఎలాంటి మరమ్మతులు, ఎలాంటి చిన్న చిన్న గ్రామాలు తోలటం కానీ జరగలేదు. ఈ జపాన్ నిధులు రావటం వల్ల